వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మధుకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ మధుకర్ గారు. మధుకర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఓకే, మనతో టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు వచ్చారు. చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చౌదరి గారు, ఏంటి సార్ సిద్ధం సభలు ఎలా జరుగుతున్నాయో చూస్తున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో కూడా మీరు విన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఒక సైడ్ అయితే మీరందరూ కలిసి వస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇంతమంది కలిసి రావాల్సిన అవసరం మీకేంటి? ఓడిపోతామనే భయం ఉందా టీడీపీ, జనసేన, బీజేపీకి? జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్గా ఎదుర్కొనే సత్తా మీకు లేదా అని అడుగుతున్నారు. ఏం చెప్తారు మీరు? మొదట మీకు, మన అమ్మటి ప్రేక్షకులకి, అలాగే మన పెద్దలు శ్రీనివాసరావు గారికి, కాపు సంఘం, అలాగే వైఎస్ఆర్సీపీ నేతకి నా తరఫున తెలుగుదేశం పార్టీ వారు మొదటి నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధమండి? ఓడిపోవడానికా? లేదంటే నిన్న సిద్ధం సభలో వీడుకోలు సభలాగా ఉంది, అలాగే నిష్కరణ సభలాగా ఉంది. విఎఫ్ఎక్స్ గ్రీన్ మ్యాట్ పెట్టుకొని లేని జనాలతో గ్రాఫిక్ చేయించుకొని సిద్ధం సభని వీడుకోలు సభగా మార్చుకొని రాష్ట్రమంతా జరిగిన అభివృద్ధి విషయం చెప్పకుండా దుర్మార్గంగా ప్రతిపక్షాల మీద నిప్పులు జరిగే పని, ఈ రాష్ట్రానికి ట్రేడ్ మార్క్ లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారు మార్కే లేకుండా పరిపాలన చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రాష్ట్ర ప్రతిపక్షాలు విమర్శిస్తారు? ఏ విధంగా ఆయన మేమంతా ఓటైనా అనుకుంటారు? ఇప్పుడు రాజకీయాల్లో, రాజ్యాంగంలో ఏ పార్టీ అయినా పొత్తు పెట్టుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? ఏ పార్టీ పెట్టుకున్నారా? అసలు పెట్టుకోరా? ఆయన ఒంటరిగా వస్తాడు, సింగిల్ అంటారు కదా. మేము మనుషులు, ప్రజలతో ఉంటాం. జంతువులు, సింహాలు అడవులు ఉంటాయి. కాబట్టి 2024 తర్వాత ఇటువంటి జంతువులను అడవులు ఎరవేయాలని రాష్ట్రపతి నిర్ణయించుకున్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తుతో మీకేమంత బాధ? జగన్మోహన్ రెడ్డి గారు దుశ్శీగా నాకు వచ్చింది, నువ్వేమిటో అసలు అర్థం కాలేదు. ఈ రాష్ట్రానికి పడే దరిద్రం, ఈ రాష్ట్ర ప్రజలను నాశనం చేసావు, అప్పులు బాధ చేసావు, దుర్మార్గంగా పరిపాలించావు, తొగుల పరిపాలన చేసావు. రాజధాని లేదు, లోన్ లేదు, వెనుకబడి జిల్లాకు నిధులు లేవు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల్ని చక్కెర తెచ్చుకొని నువ్వు రాష్ట్రాలకి ఉత్తరిస్తావని చెప్పి రాష్ట్రాలు మోసం చేస్తున్నావు. రాష్ట్రం ఏం చేసావు? దానికి పైన దౌపని వేల కోట్లు దండుకొని రాష్ట్రాన్ని విధ్వంసం చేసావు. నేను అడుగుతున్నా, ఆయుష్మాన్ భవన్ నిధులతో నువ్వేం చేస్తున్నావు? విలేజ్ క్లినిక్ లా? నేను చిన్నప్పుడు, మీ నాయన చిన్నప్పుడున్నప్పుడే విలేజ్ క్లినిక్ భారతదేశం ఉండేది. నాకు అర్థం కాలేదు. చౌదరి గారు నిన్న మాట్లాడింది వినుంటారు మీరు. తుప్పు పట్టిన సైకిల్ 2 చక్రాలు కూడా పంచర్లైనవి, అవి సీటు కూడా సరిగ్గా లేదు. కానీ దత్తపుత్రుడు ఎవరైతే ఉన్నారో సీటు కావాలని కూడా దిగమన్నప్పుడు తోస్తారు, డౌన్ అంటే కూర్చుంటారు, స్టాండప్ అంటే నుంచుంటారు అన్న పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్లో ఎలా చూడాలంటారు మీరు? గమనించారు లేదో, వాళ్ళు ఫ్రస్ట్రేషన్గా ఉన్నారు, ఓడిపోతామనే భయంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఓట్లు ఇట్లా ఏ సామాజిక వర్గం సహకరించట్లా, కుల మత ప్రాంతాలకు అతీతంగా 3 ఆఫ్ ది స్టేట్ మారిపోయింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అంటున్నారు. ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యే రాజీనామా చేశారు, 8 మంది ఎంపీలు రాజీనామా చేశారు, 4 ఎంపీలు వద్దు బాబు అని వెళ్ళిపోతున్నారు. పూర్తి స్థాయిలో వాళ్ళ పార్టీ కార్యకర్తలు తట్టాపట్టు సత్తుకుని వేరే పార్టీలు జాయిన్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరయ్యాడు. తల్లి, చెల్లి, అమ్మ లేదు, కుటుంబ సభ్యులు లేరు, ఎటువంటి పార్టీ కార్యకర్తలు లేరు, నాయకులు లేరు, ఎవ్వరు లేరు, ఒంటరివాడు అయిపోయాడు. కాబట్టి ఈరోజు సిద్ధం సభలో నేను ఓడిపోతున్నాను సిద్ధం అని చెప్పుకుంటున్నాడు. ఇది కాకుండా మీరు రాష్ట్రానికి ఏమైనా చేశారని చెప్పండి, నేను ఒప్పుకుంటా. 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రానికి ట్రేడ్ మార్క్ ఏమైనా ఉందంటే గంజాయి ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ మార్క్ వచ్చింది, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ మార్క్ వచ్చింది, రాష్ట్రం అప్పుల్లో 30 ఏళ్ళు ఇదికిపోయింది ట్రేడ్ మార్క్ వచ్చింది, చదువులు లేని రాష్ట్రం చదువుకొచ్చింది. ఈ భారతదేశంలో అత్యంత అల్పంగా లీట్ లిటరసీ రాష్ట్రాలు ఉంటే ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇంటర్నెట్ లో గుర్తుంచుకొని వెళ్ళిపోయి మీ డేటా